సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్, దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము. ఇది యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెచ్పివి వైరస్ వలన వస్తుంది. అంటే హెచ్పివి వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఆ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది గర్భసంచి ముఖ ద్వారంలో చేరుకున్న తర్వాత యూజువల్లీ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగుంటే ఇన్ఫెక్షన్ ని త్వరగా బాడీ కోల్పోతుంది. వన్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ బాగోనప్పుడు ఆ వైరస్ కొన్ని ఏళ్ల తరబడి గర్భసంచి ముఖద్వారం కణాలలో ఆ వైరస్ ఉండిపోతే స్లోగా ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ఆ వైరస్ మన బాడీలో ఉన్న సర్వైకల్ న్యాచురల్ సెల్స్ లో DNA తో కలిసిపోయి మాలిగ్నెంట్ సెల్స్ గా మారి అది సర్వైకల్ క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనం ఎలా డిటెక్ట్ చేయగలుగుతాము అంటే రెగ్యులర్ గా ప్యాప్ స్మియర్ చేసుకుంటే ప్యాప్ స్మియర్స్ లో మనకి ఇన్ఫ్లమేటరీ సెల్స్, స్క్వామస్ సెల్స్, కార్సినోమా సెల్స్ అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. సో ప్యాప్ స్మియర్ టెస్ట్ లో మనం ఈజీగా డిటెక్ట్ చేయగలవచ్చు సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అని.